ఏమైంది దొరా? ఈ దస్తావేజులపై సంతకాలు పెట్టు. ఏమి కాగితాలయ్యా ఇవి? ఇవి నీ భూమి దస్తావేజులు. అప్పు కట్టడం నీ వల్ల అయితలేదు కదా, అందుకే నేను ఈ భూమిని జప్తు చేస్తున్నా. సంతకం పెట్టు. అయ్యా అయ్యా ఇలా అనకండి అయ్యా. ఈసారి పంట మీద మీ బాకీ ఎలాగైనా తీర్చేస్తా. ఎందుకు పనికిరాని ఈ భూమితో నువ్వేం చేస్తావు? ఇలా అనకండి అయ్యా. ఈ భూమే మాకు దిక్కు. ఈ భూమే లేకపోతే మేము ఎలా బతుకుతామయ్యా? ఇదంతా నాకు అనవసరం. ఈసారి నీ అప్పు కట్టకపోతే నీ భూమి అంతా లాక్కోవాల్సి వస్తుంది. పదా. బాధపడక సోమయ్య, నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. మనం పట్టణానికి వెళ్తే ఏదో ఒక కూలి దొరుకుతుంది. ఇక్కడనే ఉంటే మన బతుకులు మారవు. ఇలా అనుకోకు రాములు. మనమే ఇలా అనుకుంటే ఈ జనాలందరూ ఏమి తిని బతుకుతారు? ఒకరు తినాలంటే ఇంకొకరు పండించాలి కదా. మనము నమ్ముకున్న ఈ నేల మనల్ని వదలదు. ఈ పిచ్చి ఆలోచనలు అన్నీ వదిలి మనం వ్యవసాయం మొదలు పెడదాం రావయ్యా. ఆకాశం తాకేలా ప్రేమంటే ఆరాటం తీరేలా బదులించి గగనంలా వినిపించి అడిగానం. ప్రేమంటే అణు అణువులు వీటే మమతల మౌనం. పద పదమంటే నిలవదు ప్రాణం. ఆ మరుగే ప్రణయానికి శ్రీకారం. పోయినసారి కూడా వర్షాలు పడలేవు సోమయ్య. ఈసారి కూడా వర్షాలు పడకపోతే నీ అప్పెలా తీరుస్తావయ్యా? చల్లు చల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. కళ్ళు కళ్ళు మనిసిరి నువ్వల్లే చిలుకే చేరగా. జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా.
నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమా